హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈవినింగు పిల్లల స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని చూస్తే వాళ్ళు ఎగ్ బజ్జీ చేయి మమ్మీ అన్నారు. వాళ్ళ కోసమని ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకసారి ప్రాసెస్ అంతా మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. శనగపిండిని కప్పులో గిన్నెలో వేసేసుకున్నాను. తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకున్నానండి. పసుపు వేయటం వల్ల ఎగ్ బజ్జీ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. తర్వాత ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత వాము వేసుకున్నానండి. వాముని మంచిగా అది మన అరుగుదలకి చాలా మంచిదండి. శనగపిండి కదా, అందువల్ల అరుగుదలకి మంచిది. తర్వాత బేకింగ్ సోడా ఒక అర స్పూన్ వేసుకున్నానండి. వేయటం వల్ల బోండాలు మంచిగా వస్తాయి. అలాగే తగినంత ఉప్పు వేసుకుని సరిపడినంత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకున్నాను. పిండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో కలుపుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎలా కలుపుకోవాలో. ఈవినింగ్ టైము స్నాక్స్కి ఏదో ఒకటి ఖచ్చితంగా పిల్లలకి చేసి పెట్టాల్సిందేనండి మనం. తల్లులందరూ అమ్మలందరూ ఇదే పని చేస్తూ ఉంటారు. చక్కగా ఒక 5 ఎగ్లు తీసుకుని మంచిగా బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టుకుని వీటిని ఇలా కట్ చేసుకుని పైన ఉప్పు కారం వేసేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ ఎగ్ బజ్జీని పిండిలో ముంచేసుకుని మంచిగా వేసేసుకున్నాను. స్టఫింగ్ కోసమని 1 కప్పు పల్లీలను కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి. మంచిగా ఇలా అయిపోయిన ఎగ్ బజ్జీల్లో మధ్యలో కట్ చేసుకుని ఆనియన్స్, కొత్తిమీర, పల్లీలు పెట్టేసుకుని నిమ్మరసం పిండేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. మా పిల్లలు హర్షిత, నిహారికకి చాలా ఇష్టం అండి ఇవి. అయితే ఎప్పుడో ఒక్కసారి చేస్తూ ఉంటానండి వీటిని. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసి ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఓకేనండి. ఇలా అన్నీ మొత్తం రెడీ చేసేసుకుని ప్లేటింగ్ చేసేసుకున్నాను. ఫస్ట్ మీకేనండి, చూస్తుంటేనే నోరూరుతుందా మీకు? తినాలనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్య దోవారి ఛానల్.